బుర్ర పెట్టి ఆలోచించాలే కానీ శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. ఒక పట్టణాన్ని పట్టి పీడిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించడానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఒక వినూత్న ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు. అది కాస్త సూపర్ హిట్ అయింది. 4 నెలల పాటు ఆ ఐడియాను ఊరంతా కొనసాగించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇంతకీ కోతుల బెడదను తప్పించడానికి ఏం ఆలోచన చేశారు? అసలు ఈ సమస్య ఎక్కడ ఉంది అన్నది తెలుసుకోవాలి అంటే మెదక్ జిల్లా వెళ్ళాలి. మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణం అటవీ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ కారణంగానే పట్టణంలోని వందల సంఖ్యలో కోతులు వస్తూ ఉంటాయి. వచ్చిన కోతుల కారణంగా గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. మనుషులపై దాడులు చేయడం, వారిని తరిమి కొట్టడంతో చాలా మంది గాయాల పాలయ్యారు. కోతుల దాడిలో ఓ వ్యక్తి మరణించారు కూడా. నిత్యం కోతుల బెడదతో పట్టణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన స్థానిక మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నయీం ఈ సమస్య పరిష్కారం కోసం ఆలోచించారు. యూట్యూబ్లో పరిశోధనలు చేసి ఓ ఐడియాతో ముందుకు వచ్చారు నయీం. ఒక మనిషికి గొరిల్లా గెటప్ వేయించి ఊళ్ళో తిప్పించారు. ఈ గొరిల్లా ఆకారాన్ని చూసి కోతులు భయంతో పరుగులు తీశాయి. ఐడియా హిట్ కావడంతో పట్టణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణ విస్తీర్ణం చాలా ఎక్కువ కాబట్టి నలుదిక్కులా గొరిల్లా లాంటి ఆకారాలను తిప్పించాలని డిసైడ్ అయ్యారు. 4 నెలల పాటు వివిధ కాలనీల్లో గొరిల్లా గెటప్ వేయించి మనుషులను తిప్పిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని వారు భావిస్తున్నారు. ఇలా కోతుల సమస్య పరిష్కారం కోసం గొరిల్లా గెటప్ వేసుకుని తిరిగే వారికి పట్టణ ప్రజలంతా కలిసి విరాళాలు సేకరించి రోజుకి కొంత వేతనాన్ని ఫిక్స్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. ఎవరికీ తట్టని ఆలోచన చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీంను అందరూ అభినందిస్తున్నారు.